అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై సీఎంతో ముగిసిన భేటీ, పెండింగ్ బకాయిల చెల్లింపులకు నిర్ణయం, పీఆర్సీ ఫిట్మెంట్తో సహా డిఏ బిల్లులు, సిపిఎస్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వం బలం, మా సమస్యల పరిష్కరించండి సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడం జరిగింది. పీఆర్సీ నియామకం, డిఏ బకాయిలు, హెల్త్ కార్డులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్యోగ సంఘాల నేతలు కోరడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్తో పాటు పలు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరారు. ఇక సీఎం చంద్రబాబు గారితో ఏపీ ఎన్జీఓ నూతన కమిటీ భేటీ అవ్వడం జరిగింది. సో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి అసెంబ్లీలో ముఖ్యమంత్రి కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ప్రధానంగా 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ కమిటీకి సంబంధించి పీఆర్సీ నియామకం, పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏ బకాయిలు, హెల్త్ కార్డులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది రెగ్యులరైజేషన్ వంటి పెండింగ్ సమస్యలపై వారు చర్చించారు. ఉద్యోగులు 15 నెలలుగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారని, కానీ ఈ విషయమై ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఇక చర్చించిన అంశాలు తెలుసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపులు, మధ్యంతర భృతి అది కూడా 30% వరకు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. సో ఎందుకంటే మేనిఫెస్టోలో ప్రధానంగా 30%తో మధ్యంతర భృతిని మనకి ప్రకటించడం జరిగింది. పీఆర్సీ అయితే డిలే అవుతుంది కాబట్టి ఈలోగా ఉద్యోగులు నష్టపోకుండా వారి యొక్క జీతాలకి 30% ఫిట్మెంట్తో మధ్యంతర భృతి చెల్లింపు జరిగే విధంగా ప్రభుత్వం వెంటనే ఆదేశాలు అయితే జారీ చేయాలి. ఇక పీఆర్సీ కమిటీ నియామకం, వేతన సవరణ కమిటీ చైర్మన్ నియామకం, ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్యలపై కమిటీ నివేదిక అమలు, పెన్షనర్ల సమస్యలు, క్వాంటమ్ పెన్షన్ న్యాయం సవరణ, ఇక సిపిఎస్ ఉద్యోగుల అంశాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ, ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సత్వరమే జరిగేలా చూడండి అని చెప్పేసి విద్యాశాఖ డిమాండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కనీసం నిర్దిష్ట వ్యవధిలో జీతాలు కూడా పొందలేకపోయిన ఉద్యోగులు ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి నెల సమయానికి జీతాలు పొందుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ఇక సిపిఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ బకాయిలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలను క్రమపద్ధతిలో చెల్లిస్తున్నారు కానీ ఉద్యోగుల బకాయిలకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరారు. ఇక ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారికి చెల్లింపులు సత్వరమే జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఇక ఆర్థికపరమైన అంశాలతో పాటు ఆర్థికేతర అంశాల్లో కూడా ప్రభుత్వం దశల వారీగా న్యాయం చేస్తుందనే ఆశాభావంతో రాష్ట్రంలో ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలపై ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, గతంలో ఎదురైన ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ బకాయిలను క్రమబద్ధంగా చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ వెల్లడించారు. తాము ప్రస్తావించిన ప్రతి అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విన్నారని, అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తామంటూ సానుకూలంగా సమాధానం చెప్పారని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ పేర్కొన్నారు.